అదబులు, మస్జిద్కి సంబంధించినటువంటి అదబ్ అంటే మస్జిద్ దాని యొక్క గొప్పతనాలు. మరి మద్యపానం తాగి, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం, మద్యం తాగి మందు తాగి మస్జిద్ దరిదాపులకు కూడా పోకండి. మస్జిద్లోకి కాదు, మస్జిద్ దరిదాపులకి చుట్టుపక్కలకి కూడా మద్యం తాగి వెళ్ళొద్దు అని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నారు. ఒకవేళ వారి యొక్క ఇల్లు, వారి గృహం ఆ దారి గుండానే పోతేనే వారి ఇంటికి వెళ్తారు అంటే అది వేరే విషయం. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. కానీ మామూలుగా అయితే కనుక అసలు అనవసరంగా అయితే మస్జిద్ దరిదాపులకి కూడా మద్యం తాగిన వారు వెళ్ళకూడదు. ఇది చాలా ఘోరమైన పాపమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. అల్లాహ్ యొక్క మస్జిదులలో ఇతరుల యొక్క పేరును ఆరాధన కోసం తీసుకోకూడదని కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి మస్జిద్ అంటే ఏమిటి, దర్గా అంటే ఏమిటి? దర్గాకి అసలు ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా? కొంతమందికి, మన సోదరుల్లో చాలామందికి ఖురాన్ని అరబ్బీలో చదువుతారు, కానీ మనకు వచ్చిన భాషలో ఖురాన్ గురించి తెలియని వారు దర్గా కూడా మస్జిద్ లాంటిది అనుకునేవారు కూడా ఉన్నారు. దర్గా అనేది ఒక సమాధి అనేది ఉంటుంది అక్కడ. కొంతమంది వారిని బాబా అని ఇంకా వేరే వేరే పేర్లతో వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. కానీ మస్జిద్లో అల్లాని పూజిస్తాం, అల్లాని ఆరాధిస్తాం, అల్లాకి ప్రతిరోజు 5 నమాజులు చదువుతాం. సజ్దా, రుకు, ఖియాం, ప్రార్థన, ఉపవాసం, ఆరాధన, దాన ధర్మాలు, హజ్ ఉమ్రాలకు సంబంధించినటువంటి విషయాలు, వాటిని కుబూల్ చేయమని అడిగే విషయం, జకాత్, ఇవన్నీ కూడా అల్లాను ఆరాధించడం కోసం మాత్రమే, అల్లాను మెప్పించడం కోసం మాత్రమే, అల్లాను అర్జించడం కోసం మాత్రమే. అంతేగాని మరి ఇలా వీటికి మరియు దర్గాలకి సంబంధం లేదు. ఇవేవి కూడా మనం దర్గాల దగ్గర చేయకూడదు, చేయలేరు కూడా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారంటే, ఖురాన్లో మీరు చూడవచ్చు అనేక వాక్యాలలో, మనం బ్రతికి ఉన్న వారిని దువా చేయమని అడగవచ్చు. బ్రతికి ఉన్న వారిని మా కోసం ప్రార్థన చేయండి అని అడగవచ్చు. ఎవరైనా హజ్కి వెళ్తున్నారు, ఉమ్రాకి వెళ్తున్నారంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి అని అడగవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తిని కలిసాం, సలాం చెప్పాం, దాని తర్వాత నన్ను మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, మీ నమాజులో గుర్తుపెట్టుకోండి అని చెప్పొచ్చు. కానీ ఒక చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఆ చనిపోయిన వ్యక్తి కోసం బ్రతుకున్న మీరు ప్రార్థన చేయవచ్చు, కానీ చనిపోయిన వ్యక్తి మీకు ఏ విధంగానూ సహాయం చేయలేడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఓ ప్రవక్త